బంద్ల పేరుతో జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి. విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్ష నేత నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 29న ఇచ్చిన బంద్ను ఉపసంహరించుకోవాలని, లేదంటే జగన్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదన్నారు సోమిరెడ్డి. ఆల్రెడీ ప్రత్యేక హోదా కోసం 11వ తేదీ సిపిఐ బంద్ పిలిపించింది. ఆ రోజు వైకాపా కూడా మద్దతు ఇచ్చింది, బంద్ పాటించారు. మళ్ళీ 29వ తేదీ బంద్ పిలిపిస్తున్నాడు. అదే కారణం మీద 15 రోజుల్లో రెండో బంద్ని పిలవటం ఇప్పటికి మనం రాజకీయాల్లో చూడలే. విద్యా సంస్థలు బంద్ చేసింది 7వ తేదీ. ఇంకొక పార్టీలు కలిసి 11వ తేదీ ప్రత్యేక హోదా మీద బంద్ పిలిపించినాయి. స్కూళ్ళన్నీ కాలేజీలన్నీ మూతపడిపోయినాయి. మళ్ళీ 19వ తేదీ ఈరోజు కడపలో అక్కడ కాలేజీలో విద్యార్థుల ఆత్మహత్యల కోసం రాష్ట్రమంతా విద్యా సంస్థలు బంద్కి పిలిపించినారు. ఈరోజు కూడా స్కూళ్ళు కాలేజీలు లేవు. మళ్ళీ 29వ తేదీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బంద్ పిలిపించినాడు. అంటే ఒక మాసంలో 4 రోజులు విద్యా సంస్థలు మీరు బంద్ చేసి ఆగస్టు 15 సెలవు వచ్చి, సెకండ్ సాటర్డే సెలవు వచ్చి 31 రోజులకు గాను 20 పని దినాలు మాత్రమే స్కూళ్ళు పనిచేస్తున్నాయి. 11 రోజులు సెలవులు వచ్చినాయి. ఇంకా విద్యార్థులు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి.